రప్పారప్ప వ్యవహారం కడప జిల్లాలో కొందరికి తలకెక్కినట్లయింది. పొట్టేలను నరికినట్లుగా వరుసగా రక్తపు టేర్లు పారిస్తున్నారు. ప్రతి హత్య వెనుక ఒకే రకమైన స్క్రీన్ ప్లేతో రక్తి కట్టిస్తున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తెర వెనుక నేరాలు చేసి తెర ముందు తమకేమీ తెలియనట్లు ఆస్కార్ స్థాయిలో నటించడంలో వాళ్లకు వాళ్లే సాటిగా నిలుస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య నుంచి తాజాగా పెదదస్తగిరి వరకు చంపించేది వాళ్లే, పరామర్శించేది వాళ్లేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వివేక హత్య కేసులో సాక్షుల మరణాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. 2019 మార్చి 15 పులివెందులలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య తొలుత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ విఫలమయ్యారు. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. వివేక కుమార్తె సునీత పోరాటంతో సీబీఐ రంగంలోకి దిగినా ఎప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఛార్జిషీట్లోకి వచ్చినా కేసు ఓ కొలిక్కి రాలేదు. ప్రొద్దుటూరులో 2020 డిసెంబర్ 29న టీడీపీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా నరికి చంపారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బావమరిది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2023 జూన్ 23 కడప సంధ్యా సర్కిల్ వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి హత్య. ప్రత్యర్థులు పట్టపగలే వేట కొడవళ్లతో నడి రోడ్డుపై నరికి చంపారు. హతుడు ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. కమలాపురం, కడప నియోజకవర్గాల్లోని 4 కీలక నేతలు చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి నడుచుకున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా కడప, కమలాపురం నియోజకవర్గాల్లో భారీగా దందాలు, భూ ఆక్రమణలకు పాల్పడినట్లు విమర్శలున్నాయి. వైసీపీకి చెందిన ఆ 4 ముఖ్య నేతల ఆస్తులు కొన్ని బినామీగా శ్రీనివాసరెడ్డి పేరుతో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సెటిల్మెంట్ల డబ్బులో తలెత్తిన తేడాలతో హత్య జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక, రామ్మోహన్ రెడ్డితో పాటు గుంటి నాగేంద్ర, మల్లేష్, రవి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు మాత్రం 4 అనుమానితులను అరెస్టు చేయకుండా వదిలేశారు. వైసీపీ ప్రభుత్వం మారగానే డీజీపీని శ్రీనివాసరెడ్డి భార్య కలిశారు. దీంతో కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోయిన గవర్నమెంట్ లో మళ్ళా వాళ్ళ కార్యకర్తనే చంపుకున్నారు శ్రీనివాసరెడ్డినని మాదే కాన్స్టిట్యున్సీలో. అది కూడా టీడీపీ వాళ్ళ మీద వేశారు. అప్పుడున్న టీడీపీ మా సుబ్బారెడ్డి ఎక్స్, ఇప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు వేయడం జరిగింది. ఆయన పేరు వాళ్ళ ముద్దాల కింద చూపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ చంపినోడేమో ఇప్పుడు కూడా మీ వెనకలే తిరుగుతా ఉన్నాడు, మీతో పాటే తిరుగుతున్నాడు వైసీపీ వాళ్ళతో. చంపించుకునేది, బలిపశువయ్యేది వైసీపీ కార్యకర్తే, చంపేది వైసీపీ వాళ్ళే. బ్లేమ్ మాత్రం టీడీపీ వాళ్ళ మీద వేయడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి పొలిటికల్ గా చేస్తున్నారని చెప్పేసి దీంట్లో ఎక్కడన్నా పొలిటికల్ యాంగిల్ వచ్చిందా? ఎవరన్నా కూడా ముందు నుంచి వీళ్ళు ఉన్నారని ఏమన్నా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఎవరన్నా ఉన్నారని తెలియజెప్పడం కానీ పోలీస్ ఎంక్వైరీలో బయటపడింది, ప్రూఫ్స్ తో సహా బయటపడింది. 2026 ఏప్రిల్ 6 వైసీపీ నేత పెద్ద దస్తగిరిని రోగులతో నిత్యం రద్దీగా ఉండే కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోనే నరికి చంపారు. ఆ పార్టీ నేతలే చంపినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ మేరకు ఛార్జిషీట్లోనూ వైసీపీ కీలక నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పేరు ప్రస్తావించారు. కేసులో A13గా పేర్కొంటూ కిరాయి ముఠాతో హత్య చేయించినట్లు అభియోగాలు మోపారు. ఈ హత్యలో కీలక సూత్రధారి అయిన నిత్యానందరెడ్డి తనకేమీ తెలియదన్నట్లుగా నటిస్తూ మార్చురీలో పెద్ద దస్తగిరి శవం దగ్గర కన్నీరు పెట్టుకున్నారు. పాము గుడ్లు తినే విధంగా వీళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు తినేశారు. ముందంతా వాళ్ళ పేరుతో బినామీగా పెట్టి ఏదో డబ్బులు పెట్టి అది పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు తిరుక్కున్నారో లేకపోతే వాళ్ళు ఏమైనా వేరే విధంగా మాట్లాడారో తెలియదు కానీ వాళ్ళని హత్య చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే హత్య జరిగింది. తాడేపల్లె ఆదేశాలతోనే పెద్ద దస్తగిరిని హత్య చేసి దీంట్లో పూర్తిగా రవీంద్రారెడ్డి, నిత్యానందరెడ్డి ఇద్దరికి సంబంధం ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నిత్యానందరెడ్డి అనే అతను రవీంద్రారెడ్డికి మిత్రుడు, ఆప్తుడు, అన్ని విధాల షేర్ హోల్డర్. రవీంద్రారెడ్డికి అతనికి తెలియకుండా ఏది చేయరు. జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ లేని రవీంద్రారెడ్డి ఏది కూడా చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని బహిరంగ సభల్లో పదే పదాలు వాడుతా ఉన్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు నరకాల, రప్ప ఆడించాలా, ఇది ఆయన యొక్క పదం. అంటే వైసీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నాడు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టు నరకండి రానాయన. పొట్టేళ్లు నరకడం మనుషులు నరుకుతారు. ఇదే మీ సంస్కృతి అని మేము అడుగుతా ఉంటాం. ఎవరు చంపినారా వివేకానంద రెడ్డిని? గొడ్డలు పెట్టి అంత చిన్న నరికినారు. ఎక్కడ? నడిబొడ్డులో నరికినారు. దోషులు దొరకల. కడప పట్టణంలో సంధ్యా సర్కిల్ శ్రీనివాసరెడ్డిని గంగమ్మ జాతర నరికినారే. మారెమ్మ జాతరలో అలంకానపల్లిలో పెద్ద దస్తగిరిని నరికినారే. చంపిన వాళ్ళు ఆడిపోతాడారే అంటే వైసీపీ నాయకులు ఇళ్ల దగ్గరిపోతారు. అయ్యా సంపొచ్చిన మళ్ళీ మాకు బాధ్యం కొంటారు. ఇది పరిస్థితి. దోషులను శిక్షించాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం.